సంఘం జిల్లా సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఫిబ్రవరి 16వ తేదీన భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ బంధు సార్వత్రిక సమ్మె జరగబోతా ఉన్నాం. ఇది ప్రధానంగా ఈ యొక్క సమ్మె ఉద్దేశం గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు పరాకాష్ఠకు చేరినటువంటి నేపథ్యంలో ఈ దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతుల్ని, దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని, ఈ రెండు రంగాలను కూడా నరేంద్ర మోడీ టార్గెట్ చేసుకొని తీవ్ర నష్టాలు గురి చేసినటువంటి విధానాలు అమలుపరుస్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసు. కార్మికులకి 42 కార్మిక చట్టాలు ఉంటే వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం ద్వారా ఆ 4 లేబర్ కోడ్లు కూడా పారిశ్రామికవేత్తలకి, బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి ఉపయోగపడేటటువంటి విధానాలు ఉన్నాయి. పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కూడా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల రద్దయింది. ఇది కార్మిక వర్గానికి నష్టం జరిగే అంశం. రెండవది, దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతు 3 కార్మిక చట్టాలను తీసుకొచ్చి రైతులు వెన్నుముకలు ఇచ్చే విధంగా పార్లమెంటులో పెడితే వాటికి వ్యతిరేకంగా దాదాపు 14 మాసాలు ఢిల్లీ పరిసరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి దీర్ఘకాలికమైనటువంటి పోరాటాలు చేసిన తర్వాత 14 మాసాల తర్వాత 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రధానమంత్రి సంవత్సర కాలం క్రితం దేశ ప్రజలకి క్షమాపణ చెప్పి 3 నల్ల చట్టాలు ఉపసంహరిస్తాను, రైతులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేస్తాను, రైతులకు అవసరమైనటువంటి సమన్వయ కమిటీతో చర్చించి పార్లమెంటులో అవసరమైనటువంటి బిల్లులు ప్రవేశపెడతానని చెప్పి సంవత్సరం దాటిపోయింది. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఆ రోజు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2 రంగాలు, ప్రధానంగా కార్మికులు, రైతులు, ఒక రాజకీయ నినాదాన్ని మొట్టమొదటిసారిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఈ నరేంద్ర మోడీ 2024 జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి నరేంద్ర మోడీ గెలిస్తే ఆ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీవ్రమైనటువంటి నష్టం భారతదేశానికి జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలనేటటువంటి ఒక రాజకీయ లక్ష్యాన్ని మొట్టమొదటిసారిగా రైతులు, కార్మికులు తీసుకొని ఈ 5-6 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మహాపడవ కార్యక్రమాలు, సార్వత్రిక సమ్మెలు, బంధులు చేశారు. రేపు 16వ తేదీ 24 ఎన్నికలు నోటిఫికేషన్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో రేపు 16వ తేదీన ఈ రాజకీయ నినాదంతో పారిశ్రామిక బంధు, అదేవిధంగా గ్రామీణ బంధు, ఈ 2 కూడా చేయబోతా ఉన్నాం. ఈ నినాదం ప్రధానంగా ఆర్థిక డిమాండ్లు ఇవన్నీ కూడా పరిష్కారం చేయట్లా, చట్టాలు రద్దు చేయట్లా, కేసులు ఏమి ఎత్తేయట్లా, అధిక ధరలు తగ్గించట్లా, రైతు గిట్టుబాటు ధర ఇవ్వట్లా, అందువల్ల ఏవి కూడా చేయలేనందువల్ల ఈ ప్రభుత్వం ఉంటే మనుగడ లేదు దేశ ప్రజలకు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటటువంటి లక్ష్యంతో బంధుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ బంధులో రైతులు, వ్యవసాయ కార్మికులే కాకుండా మధ్యతరగతి వర్గాలు, పేద ప్రజలు అందరినీ కూడా జయప్రదం చేయాలని, ఈ 2024 ఎన్నికల అయిపోయేంత వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలని ఎండగట్టి ప్రజలను సమీకరించి, రైతుల్ని, కార్మికుల్ని సమీకరించి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలనే లక్ష్యంతో పనిచేయాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ లక్ష్యంతో ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ని జయప్రదం చేయాలని కాకినాడ జిల్లా ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, రైతాంగానికి కూడా ఈ వేదిక నుంచి పిలిపిస్తున్నాం.